రైట్. ఇక్కడ చూడొచ్చు మనం కేసీఆర్ ఎత్తు రేవంత్ పై ఎత్తు అసెంబ్లీకి వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలని గులాబీ బాస్ ప్లాన్. దానికోసం 2 రోజులుగా కసరత్తులు. ప్రతిపక్ష నేత స్ట్రాటజీని హైజాక్ చేసిన ముఖ్యమంత్రి ఆయన వద్దకు వెళ్లి బాగులు అడిగి మరీ షేక్ హ్యాండ్ హోదా బేషజాలు పక్కన పెట్టారని ముఖ్యమంత్రికి కితాబట. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేసీఆర్ ఒక ఎమ్మెల్యే, అంతే ప్రతిపక్ష నాయకుడు. ఆయన గత 9 నెలలుగా అసెంబ్లీకి రాలేదు, మరి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిండు. సో అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. మరి ఇది రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని పక్కకు పెట్టి కేసీఆర్ దగ్గరికి పోయి షేక్ హ్యాండ్ ఇచ్చిండు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. మరి ఇది రేవంత్ రెడ్డి చేసినా ఇంకెవరైనా చేసినా ఒకసారి చూద్దాం. మనం గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా చూద్దాం. ఇగో ఎవరు మనకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒకసారి చూడొచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది చేసిండు. రేవంత్ రెడ్డి ఒకడే చేయలేదు. ఇగో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి జానారెడ్డి దగ్గరికి వస్తున్నాడు. ఒకసారి చూద్దాం క్లియర్గా. ప్రొటెం స్పీకర్గా జానారెడ్డి ఇక్కడ ఉన్నాడు. జానారెడ్డి దగ్గరికి వచ్చి అగో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకొని పోయిండు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో. అంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి ఒకటే చేయలేదు, కేసీఆర్ గతంలో కూడా చేసిండు. జానారెడ్డి దగ్గరికి పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చిండు. కాబట్టి కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి చేసిండు. దీంట్లో పెద్ద ఊడిపడ్డది ప్రపంచ వింత ఏం లేదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి. గౌరవించుకుంటేనే ఆ సభకు గౌరవం, ప్రజలలో మీకు గౌరవం ఉంటుంది. మిమ్మల్ని మీరు తిట్టుకుంటే, ఒకరినొకరు తిట్టుకుంటే మిమ్మల్ని చూసి రాష్ట్ర ప్రజలంతా కూడా మిమ్మల్ని పక్కకు పెట్టేసి మీ క్యారెక్టర్లు క్రిటిసైజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి హుందాగా రాజకీయాలు, మాట్లాడే విధానాలు, సమస్యలు, ప్రజా సమస్యలు, పరిష్కారాలు, ఈ మార్గాలు ఇవన్నీ హుందాగా రాజకీయంగా ఆలోచించాలి తప్ప ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సరికాదు అనేటువంటిది మనకున్నటువంటి అభిప్రాయం.